ఇండియన్ ఎడ్యుకేషన్ ఒకప్పుడు టాప్ 10 యూనివర్సిటీస్లో 6 యూనివర్సిటీస్ ఇండియాకి సంబంధించి ఉంటే ఇప్పుడు కేవలం 4 మాత్రమే ప్రపంచంలో టాప్ 500లో ఉన్నాయి. వేర్ ఆర్ వి ల్యాకింగ్ బిహైండ్? మనకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ప్రొవిజన్స్ ఏంటి? మనం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం? న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏం చెప్తుంది? అండ్ మనకు ఇచ్చిన వేరియస్ కమిటీ రికమెండేషన్స్ ఏంటి? వీటన్నిటిని ఈరోజు డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్, తెలుగు స్టేట్స్లో ద వన్ అండ్ ఓన్లీ ఎడ్యుకేషనల్ పాడ్కాస్ట్ షో. ఇండియా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారా? అయితే 32 ఎపిసోడ్స్తో యూపీఎస్సీ రేడియో సీజన్ 3 ఇండియా ఏ బుక్ సిరీస్కి స్వాగతం. తెలుగు స్టేట్స్లో ద వన్ అండ్ ఓన్లీ ఎడ్యుకేషనల్ పాడ్కాస్ట్ షో మన యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. 21A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అవర్ మోటో, గివింగ్ ఫ్రీ అండ్ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్. ఈ పాడ్కాస్ట్ని మీరు జియో సావన్, గానా, గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ పాడ్కాస్ట్, స్పాటిఫై మ్యూజిక్స్లో కూడా వినొచ్చు. ఈ పాడ్కాస్ట్ యూపీఎస్సీ, ఏబిపిఎస్సీ, టీఎస్పీఎస్సీ చదివే వాళ్ళకి అండ్ కామన్ మ్యాన్కి ఇండియా గురించి మీడియాలో చూపించని వాటిని లేదా పేపర్స్లో ఇవ్వని వాటిని తెలుసుకోవాలనుకుంటే ఈ పాడ్కాస్ట్ మీకోసం. ఆల్ అబౌట్ ఇండియా యూ విల్ నో ఇన్ దిస్ 32 ఎపిసోడ్ సిరీస్ ఆఫ్ పాడ్కాస్ట్. అండ్ ఐఎమ్ యువర్ హోస్ట్ దినేష్ దిండకూర్తి. ఐఎమ్ ఎ బ్లాగర్, ఆర్టీ యాక్టివిస్ట్ అండ్ సివిల్ సర్వీసెస్ ఫ్యాకల్టీ. సో లెట్స్ గో ఇన్ టు ద ఎపిసోడ్. ఒకప్పుడు యూనివర్సిటీ ఆఫ్ నలంద క్యాథోలిక్ అండ్ కాస్మోపాలిటన్ కల్చర్ ఆఫ్ లాజికల్ థింకింగ్కి పెట్టింది పేరు. తక్షశిలా యూనివర్సిటీ అంటే ప్రజెంట్ పాకిస్తాన్లో ఉంది. 6వ సెంచరీ బీసీలో చాలా ఫేమస్. అండ్ ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి చదువుకునేవాళ్ళు. నలంద యూనివర్సిటీ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది. వల్లభాయ్ యూనివర్సిటీ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, గుజరాత్, సౌరాష్ట్రలో ఉంటుంది. అండ్ అశోక తన స్టూడెంట్స్, వల్లభాయ్ యూనివర్సిటీలో ఉండే తన స్టూడెంట్స్ చేత ప్రపంచం మొత్తానికి ధర్మాన్ని, అంటే అశోక ధమ్మ అని కూడా అంటాం, దాన్ని స్ప్రెడ్ చేయమని చెప్పి, అండ్ పీస్ ఎలా ఉండాలి, బుద్ధిజం ఎలా ఉండాలి అని స్ప్రెడ్ చేశారు. దాని రిజల్టే ఈరోజు మనం జపాన్, చైనా అండ్ వియట్నాం ఈ దేశాల్లో బుద్ధిజం ఉండడానికి కారణం ఈ యూనివర్సిటీ. అలాగే విక్రమశిల యూనివర్సిటీ తాంత్రిక్ బుద్ధిజంని కూడా ఎక్కువ పాటించేవాళ్ళు ఈ యూనివర్సిటీస్లో. అంటే టాప్ 10 యూనివర్సిటీస్లో 6 ఇండియాకి సంబంధించి ఉన్నాయి. కానీ ఇప్పుడు 2020లో టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్ ఇచ్చిన ప్రకారం కేవలం 4 యూనివర్సిటీస్ మాత్రమే టాప్ 500లో ఉన్నాయి ప్రపంచంలో. ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి ఖరగ్పూర్. అండ్ యుఎస్ న్యూస్ రిపోర్ట్ లేదా యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ 2020 రీసెంట్గా ఇచ్చిన ర్యాంకింగ్ ప్రకారం అయితే ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా టాప్ 500లో లేదు. అట్లీస్ట్ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ అన్న నయం 4 ఇచ్చింది. సో వేర్ ఆర్ వి ల్యాకింగ్ బిహైండ్? మనకున్న కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఏంటి? ఎడ్యుకేషన్కి సంబంధించి మనకు రాజ్యాంగం ఏమి ఇచ్చింది? మనకుండే హక్కులేంటి? మనం ఎక్కడ ల్యాక్ అవుతున్నాం? అసలు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది? టు ద బేసిక్ సర్వశిక్ష అభియాన్ దగ్గర నుంచి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వరకు ప్రతి ఒక్కటి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. మనం ఒకసారి మన కాన్స్టిట్యూషన్ గుర్తు చేసుకుందాం. ద బల్కీ కాన్స్టిట్యూషన్. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, మేం గొప్ప అని ఒకరికొకరు ఫైట్ చేసుకుంటూ ఉంటే మధ్యలో జ్యుడిషియరీ వచ్చి న్యాయం చెప్పి వీళ్ళందరూ ఫాలో అయ్యే కాన్స్టిట్యూషన్ ఎడ్యుకేషన్కి ఏమి ఇచ్చింది, ఎడ్యుకేషన్ సంబంధించి ఏ ప్రొవిజన్స్ ఇచ్చిందో తెలుసుకుందాం. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం. అంటే ఒక స్టేట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, గవర్నమెంట్ ఒక స్టేట్ ఏ పని చేయాలి, ఎటువంటి లాలు తయారు చేయాలి, లా తయారు చేయడానికి కావాల్సిన బేసిక్ ఏంటి అని ఆల్రెడీ రాజ్యాంగంలో రాశారు. దాన్నే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం. ఆ డిపిఎస్పిలో ఆర్టికల్ 45 ఎప్పుడో చెప్పింది, ద స్టేట్ షెల్ ఎండివర్ టు ప్రొవైడ్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years ఫ్రమ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంటే 1960 కల్లా, ఫర్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ అంటిల్ దే కంప్లీట్ ద ఏజ్ ఆఫ్ 14 years. 14 ఏళ్ళు వచ్చే వరకు ప్రతి ఒక్క పిల్లవాడికి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అని రాజ్యాంగం చెప్పింది. కానీ ఇంప్లిమెంట్ చేసామా? చేయలేదు. ఆల్మోస్ట్ 2002 వరకు కూడా దాని ఇంప్లిమెంటేషన్ అటు ఇటుగా సాగింది. తర్వాత ఎడ్యుకేషన్లో మైనారిటీస్ చాలామంది ఉంటారు. రిలీజియస్ మైనారిటీస్, లింగ్విస్టిక్ మైనారిటీస్, క్యాస్ట్ పరంగా మైనారిటీస్. మనకు ఆర్టికల్ 30 ఒక ఫండమెంటల్ రైట్ ఇచ్చింది, అంటే ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించే హక్కు. ఆర్టికల్ 30 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందంటే కల్చరల్ రైట్స్, ఎడ్యుకేషనల్ రైట్స్ అండ్ వాటిని ఎస్టాబ్లిష్ చేయడానికి అండ్ దాన్ని అడ్మినిస్టర్ చేయడానికి కావాల్సిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రైట్స్ కూడా ఎవరికి ఇవ్వాలని చెప్పింది క్లియర్గా. చూసుకున్నట్లయితే ఆల్ మైనారిటీ వెదర్ బేస్డ్ ఇన్స్టిట్యూషన్స్, అంటే రిలీజియస్ సంబంధించినవి కానీ లాంగ్వేజ్ సంబంధించినవి కానీ, షెల్ హ్యావ్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దేర్ చాయిస్. అంటే రిలీజియన్ పరంగా కానీ లాంగ్వేజ్ పరంగా కానీ ఒక మైనారిటీ ఎవరైతే ఉంటే, అంటే కర్ణాటకలో ఉండే తెలుగు వారు కావచ్చు, లేదా తమిళనాడులో ఉండే మరాఠీ వాళ్ళు కావచ్చు, సో అక్కడ ఉండే మైనారిటీ రిలీజియస్ యాక్టివిటీస్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు.
అండ్ వాటి మీద ద స్టేట్ షెల్ నాట్ in granting aid to the educational institutions discriminate against any educational institution on ground that it is under management of minority, whether based on religion or language. చూసారా మన కాన్స్టిట్యూషన్ ఎంత బ్యూటిఫుల్గా రాశారో. అంటే కేవలం నువ్వు మైనారిటీ ఎడ్యుకేషన్ అన్నంత మాత్రాన నిన్ను డిస్క్రిమినేట్ చెయ్యదు, ఈ స్టేట్ నిన్ను ఎట్టి పరిస్థితుల్లో డిస్క్రిమినేట్ చేయదు, అందరికీ ఇచ్చే ఆపర్చునిటీసే నీకు కూడా ఇస్తుంది అని మన రాజ్యాంగం రాశారండి. ఈ పొలిటీషియన్లు ఎంత మన రాజ్యాంగంలోనే రాశారు అదంతా కూడా. అండ్ ఆర్టికల్ 29(1) ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందో తెలుసా? ఎనీ సెక్షన్ ఆఫ్ సిటిజన్, ఎవరైనా కానివ్వండి, రిసైడింగ్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, ఎక్కడైనా బతకనివ్వండి, ఆర్ ఎనీ పార్ట్, దేర్ బై హ్యావింగ్ ఎ డిస్టింక్ట్ లాంగ్వేజ్, తనకంటూ ఒక డిస్టింక్ట్ లాంగ్వేజ్, ఒక స్క్రిప్టు అండ్ కల్చర్, తనకంటూ ఓన్ కల్చర్ ఉంటే, దే విల్ హ్యావ్ ఆల్ ద రైట్ టు కన్జర్వ్ ద సేమ్. అంటే ఏదైనా ఒక చిన్న మైనారిటీ లాంగ్వేజ్ అయినా సరే, ఒక 20-30 మంది ఉన్న మైనారిటీ లాంగ్వేజ్ అయినా సరే, మీకంటూ ఒక డిస్టింక్ట్ లాంగ్వేజ్, ఒక స్క్రిప్టు, ఒక కల్చరు ఉంటే ఒక పొలిటీషియన్ మిమ్మల్ని కాపాడడం ఏంటి, ఆ రాజ్యాంగమే మిమ్మల్ని కాపాడుతుంది అని ఆర్టికల్ 29(1) ఆఫ్ ఇండియన్ అండ్ 29(1) ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడో చెప్పింది. దానికోసం ఆర్టికల్ 350(b) కూడా తయారు చేసి అండ్ స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ కూడా క్రియేట్ చేసింది. అలాగే వీకర్ సెక్షన్స్కి, అంటే ఎవరైతే డబ్బులు పెట్టి ఎఫర్ట్ చేయలేరో వాళ్ళకి ఎలాగో ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ క్యాస్ట్ పరంగా, రిలీజియస్ పరంగా మైనారిటీస్ ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషనల్లో వీకర్ సెక్షన్స్లో ఉన్న వాళ్ళకి ఆర్టికల్ 15, ఆర్టికల్ 17, ఆర్టికల్ 46, ఇఫ్ యూ టేక్ 15 ఆర్టికల్ పర్టికులర్లీ చాలా బాగుంటుంది. నథింగ్ ఇన్ దిస్ అండ్. అలాగే మన కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ ఎడ్యుకేషన్ ఉంది తెలుసా? మన కాన్స్టిట్యూషన్లోనే సెక్యులర్ అనే ప్రిన్సిపల్ ఉంది. అఫ్కోర్స్ ప్రియాంబుల్లో ఉండొచ్చు, కానీ ప్రియాంబుల్ కన్నా ముందే ఆర్టికల్ 25(1), ఆర్టికల్ 28(1) అండ్ ఆర్టికల్ 28(2) ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ క్లియర్గా చెప్పింది, నీ దేశంలో ఇఫ్ యూ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ కన్సైజ్ అండ్ రైట్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ యువర్ రిలీజియన్. నీ రిలీజియన్ని నువ్వు ప్రాపగేట్ చేయొచ్చు, నువ్వు ప్రొఫెస్ చేసుకోవచ్చు, నువ్వు ప్రాక్టీస్ చేయొచ్చు, ఆ ఫ్రీడమ్ నీకు ఉంది, ఆ రిలీజియస్ ఫ్రీడమ్ నీకు ఉంది, ఆ ఎడ్యుకేషనల్ ఫ్రీడమ్ కూడా నీకు ఉంది. అండ్ 28(1) కూడా, నో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ షెల్ బి ప్రొవైడెడ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇఫ్ హోల్లీ మెయింటైన్డ్ అవుట్ ఆఫ్ స్టేట్ ఫండ్. అంటే నువ్వు ఒక మైనారిటీ రిలీజియన్ని స్థాపించినట్లయితే నీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నువ్వే తయారు చేసుకోవచ్చు, స్టేట్ నీకు చెప్పదు. అంత ఫ్రీడమ్ వచ్చిందండి ఇండియాలో. అండ్ ఇటువంటి ఫ్రీడమ్ అమెరికాలో కూడా లేదు, జపాన్లో లేదు, ఏ దేశంలో కూడా వాళ్ళకు రిలీజియన్కి వాళ్ళ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేని కంప్లీట్లీ సెక్యులర్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియాలో ఉంది. అండ్ లాస్ట్ ఆర్టికల్ 29(1) ఏం చెప్పిందో తెలుసా? నో సిటిజన్ షెల్ బి డినైడ్ అడ్మిషన్ ఇన్ టు ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మెయింటైన్డ్ బై ద స్టేట్ ఆర్ రిసీవింగ్ ఎయిడ్ అవుట్ ఆఫ్ స్టేట్ ఫండ్స్ ఆన్ గ్రౌండ్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, లాంగ్వేజ్ ఆర్ ఎనీ ఆఫ్ దెమ్. అంటే ఈ స్టేట్ మెయింటైన్ చేసే ఎటువంటి ఎడ్యుకేషనల్ సిస్టమ్, ఎటువంటి స్కూల్ అయినా కాలేజ్ అయినా సరే మీకు అడ్మిషన్ డినై అవ్వదు. ఆ డినై ఎలా అవ్వదంటే, ఒక క్యాస్ట్ పరంగానో, ఒక రిలీజియన్ పరంగానో, ఒక రేస్ పరంగానో, ఒక లాంగ్వేజ్ పరంగానో, నువ్వు ఈ లాంగ్వేజ్ వాడివి నేను నీకు సీట్ ఇవ్వను, లేదా ఇది తక్కువ క్యాస్ట్ నేను సీట్ ఇవ్వను, లేదా ఈ మతం నాకు ఇష్టం లేదు నేను నీకు సీట్ ఇవ్వను అనడానికి లేదు. నువ్వెవరు చెప్పడానికి? అబో యూ, అబో ఎగ్జిక్యూటివ్, అబో లెజిస్లేటివ్, అబో జుడిషియరీ, దెర్ ఈస్ అ కాన్స్టిట్యూషన్ హూ హ్యాస్ డన్ ఇట్ అండ్ హూ ఈస్ డూయింగ్ ఇట్. ఇన్ని ఫండమెంటల్ రైట్స్ ఇచ్చినప్పటికీ కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకు ఇలాగే ఉంది? అసలు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఒక్కసారి తెలుసుకుందాం. మనం ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. మన హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండియాలో చూసుకున్నట్లయితే 2011 స్టాటిస్టిక్స్, అంటే ప్రస్తుతానికి అదే రీసెంట్ స్టాటిస్టిక్స్, దీన్ని 1951తో ఒకసారి కంపేర్ చేద్దాం. 1951లో మన లిటరసీ రేట్ కేవలం 18%, 2011లో 74.04%. చూడండి ఎంత ఇంక్రీజ్ అయ్యామో. కానీ ఒక్కచోట మాత్రం మనం మిస్టేక్ చేస్తూనే ఉన్నాం. అప్పట్లో లిటరసీ రేట్ తక్కువే, ఇప్పుడు ఎక్కువే. కానీ జెండర్ గ్యాప్ ఉంది చూసారా, ఫిమేల్కి మేల్కి జెండర్ గ్యాప్ అప్పట్లో 18% ఉండేది, ఇప్పుడు కేవలం 16%. అంటే కేవలం 2% మనం తగ్గింది. అప్పట్లో ఉండే జెండర్ గ్యాప్, ఇప్పట్లో ఉండే జెండర్ గ్యాప్ ఒకటే. అంటే మేల్ ఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్ బట్ నాట్ ఫిమేల్ వెన్ కంపేర్ టు దట్ రేషియో. లిటరసీ రేట్ మేల్లో 82% ఉంటే ఫిమేల్లో 65% మాత్రమే ఉంది. ఎందుకు? వై ఈజ్ దిస్ డిఫరెన్స్? కాన్స్టిట్యూషన్ ఎన్ని ప్రొవిజన్స్ ఇచ్చినా సరే, బేస్డ్ ఆన్ క్యాస్ట్ డిస్క్రిమినేట్ చేయొద్దు, బేస్డ్ ఆన్ రిలీజియన్ డిస్క్రిమినేట్ చేయొద్దు, బేస్డ్ ఆన్ సెక్స్ డిస్క్రిమినేట్ చేయొద్దు అని చెప్తున్నా సరే, స్టిల్ వీఆర్ డిస్క్రిమినేటింగ్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మనకు ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక బల్క్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ ఇచ్చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్కి ఇచ్చేస్తుంది. కానీ స్టేట్స్ ఏమడుగుతున్నాయంటే, ఆ ఫండింగ్ అనేది మాకు ఇవ్వండి, మాకు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇవ్వండి, జస్ట్ ఫండ్ డంప్ చేయొద్దు మా ఇన్స్టిట్యూషన్స్లో, డిసైడింగ్ ఫ్యాక్టర్ మాకు కావాలి. ఎందుకంటే కేరళ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, కేరళ టాప్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు. సో కొన్ని స్టేట్స్కి ఎడ్యుకేషన్లో ప్రైమరీ సెక్టర్లో ఎక్కువ పెట్టాలి, కొన్ని కాలేజెస్కి కొన్ని స్టేట్స్లో కాలేజ్ ఎడ్యుకేషన్ బాగుండాలి.
సో ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది స్టేట్కి ఇవ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేయొద్దు, ఎక్కడో ఢిల్లీలో కూర్చొని డిసైడ్ అవ్వద్దు. మా గల్లీలో ఏ స్కూల్ ఉన్నాయో, మా గల్లీలో ఎటువంటి కాలేజెస్ ఉన్నాయో మాకు తెలుసు. సో జస్ట్ అలొకేట్ ఫండ్స్, అవి ఎలా స్పెండ్ చేయాలో ఆ ఫ్రీడమ్ మాకు ఇవ్వండి. బీహార్, కేరళ తీసుకుందాం. బీహార్కి ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, కేరళకి పీజీ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. సో ఒక్కో టైప్ ఆఫ్ స్టేట్కి ఒక్కో టైప్ ఆఫ్ డిమాండ్, ఒక్కో టైప్ ఆఫ్ నీడ్స్ ఉన్నాయి. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. అండ్ అఫ్ కోర్స్ నీతి ఆయోగ్ ఎస్టాబ్లిష్ చేసిన న్యూ ఇండియా స్ట్రాటజీ డాక్యుమెంట్లో క్లియర్గా ఈ పిట్ఫాల్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఉన్నాయి. ఒక్కసారి చదవండి, బ్యూటిఫుల్ డాక్యుమెంట్. ఇంకో 2 ఏళ్ళు దానికి వ్యాలిడిటీ ఉంటుంది, 2022 వరకు మీరు చదువుకోవచ్చు. ఆ ఎడ్యుకేషనల్ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే బీహార్ ఈజ్ ద లోయెస్ట్ పర్ఫార్మింగ్ అమాంగ్ ఆల్ ద స్టేట్స్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఆల్సో. అరుణాచల్ ప్రదేశ్ అంటే అనుకోవచ్చు, ఓకే, రిమోటెస్ట్ స్టేట్ ఆఫ్ ద కంట్రీ, అక్కడికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎవరో రాకపోవచ్చు, కేవలం గవర్నమెంట్ స్కూల్స్లోనే రన్ అవ్వాలి. కానీ బీహార్లో నలందా యూనివర్సిటీ ఉన్న టాప్ మోస్ట్ యూనివర్సిటీ ఒకప్పుడు ఉన్న రీజన్స్లో కూడా ఈ రోజుకి ద లీస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. రాజస్థాన్లో అలాగే ఉంది, జార్ఖండ్లో కూడా అలాగే ఉంది. అండ్ బీహార్లో లిటరసీ రేట్ ఎంతో తెలుసా? 63%. ఇంకా బీహార్లో ఉండే ఉమెన్ లిటరసీ రేట్ తీసుకున్నట్లయితే కేవలం 53% ఉంది. ప్రపంచంలో లిటరసీ రేటు 86% ఉంది. అంటే ప్రతి ఒక్క దేశంలో యావరేజ్గా 86% ఉంటే ఇండియాలో మాత్రం 74% ఉంది. అంటే ఎక్కడ ల్యాక్ అవుతున్నాం? మన దగ్గర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తక్కువ ఉన్నాయా? పీపుల్ తక్కువ ఉన్నారా? టీచర్స్ తక్కువ ఉన్నారా? అసలు ఎడ్యుకేషన్ సిస్టమే పిట్ఫాలా? అసలు మన దగ్గర క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదా? ఎడ్యుకేషన్ సిస్టంలో వాల్యూస్ ఇన్వైబ్ చేయట్లేదా? ఎథిక్స్ లేవా? ఎక్కడ తగ్గాం? ఎక్కడ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బయట దేశాలతో, బయట కంట్రీస్తో పోటీ పడలేకపోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 రాకముందు ప్రీ ప్రైమరీ లెవెల్ 5 to 6 years ఆఫ్ ఏజ్ ఉండేది. తర్వాత ప్రైమరీ లెవెల్ 6 to 14 years ఆఫ్ ఏజ్. ఈ 6 to 14 years ఆఫ్ ఏజ్లో ఉండే వాళ్ళందరికీ కూడా సర్వశిక్ష అభియాన్ ద్వారా ఆర్టికల్ 21A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద్వారా ప్రతి ఒక్కరికి రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చింది. అండ్ ఈవెన్ ఈ యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్ స్టార్ట్ చేయడానికి కూడా కారణం ఆర్టికల్ 21A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ప్రొవైడింగ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ద ఏజ్ ఆఫ్ 6 to 14 years ఆఫ్ పాపులేషన్. అండ్ మిగతా వాళ్ళకు కూడా, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ మా ముఖ్య ఉద్దేశం. సెకండరీ లెవెల్ 14 to 18 years రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ అంటాం, ఈ ఏరియాలో లేదా ఈ ఏజ్ గ్రూప్లో ఉండే పాపులేషన్ని. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ అంటాం, యూజీ తర్వాత పీజీ, వీలైతే ఎంఫిల్ లేదా పిహెచ్డీ చేసి రాష్ట్రీయ ఉच्चतर శిక్ష అభియాన్, రూసా అని కూడా అంటాం. ఇలా ఎప్పటికప్పుడు మనం డివిజన్ చేసుకుంటూనే ఉన్నాం. ఏ డివిజన్కి ఎస్ఎస్ఏకి ఎంత కావాలి, అండ్ ఆర్ఎంఎస్ఏకి ఎంత కావాలి, ఆర్యుఎస్ఏకి ఎంత కావాలి, ఎప్పటికప్పుడు మనం దాన్ని డివైడ్ చేసుకుంటూనే ఉన్నాం, దాన్ని డెవలప్ చేస్తూనే ఉన్నాం. ఈవెన్ మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 కూడా చెప్పింది ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, ఎడ్యుకేషన్ అందరికీ ప్రొవైడ్ చేయండి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు లిటరసీ రేట్ ఎంత ఉందండి ఇండియాలో? 74% ఉంది. కానీ 2030కి లిటరసీ రేట్ 100 రీచ్ అవ్వాలి అని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 4వ గోల్ కూడా క్లియర్గా చెప్పింది. దానికోసమని మన కాన్స్టిట్యూషన్లో ఇందాక చెప్పుకున్నట్టు ఎన్నో ప్రొవిజన్స్ చేస్తూనే ఉన్నాం, బట్ ఇంకా ఎన్నో చేంజ్ చేయాలి. దానికోసమే మనం న్యూ ఎడ్యుకేషన్ పాలసీని కూడా తీసుకొచ్చాం. మనం ఒక్కసారి బ్రిటిష్ ఇండియా నుంచి బయటపడిన తర్వాత రాధాకృష్ణన్ కమిటీ ఒక రికమెండేషన్ ఇచ్చింది, అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. 1948-49లో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్లో ఏ లెవెల్లో ఉండాలి, ఏ స్టాండర్డ్స్లో ఉండాలని అప్పట్లో రాధాకృష్ణ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. దాని ప్రకారము హైయర్ ఎడ్యుకేషన్లో విజ్డమ్, నాలెడ్జ్తో పాటు విజ్డమ్ కూడా ఉండాలి. సోషల్ ఆర్డర్ని తెలిపే విధంగా, అంటే మన ఇండియాలో ఉండే సోషల్ ఆర్డర్ అప్పట్లో 1947-48లో మన ఇండియాలో సోషల్ ఆర్డర్ చాలా డిస్టర్బ్గా ఉండేది. హయ్యర్ క్యాస్ట్, లోయర్ క్యాస్ట్, ఏ క్యాస్ట్ వాళ్ళు చదవాలి, ఏ క్యాస్ట్ వాళ్ళు చదవకూడదని. సో అప్పటి నీడ్స్ ప్రకారము మనం బాగానే ప్లాన్ చేశాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు హ్యాపీగా మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో సోషల్ ఆర్డర్ని తీసేసే విధంగా, యూత్ అందరూ కూడా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసే విధంగా, అండ్ క్యాస్ట్ బేస్డ్ రిలీజియస్ ఆస్పెక్ట్స్ మీద డైవర్షన్స్ లేకుండా, లవ్ ఫర్ హయ్యర్ వాల్యూస్ ఆఫ్ లైఫ్, అండ్ ఈవెన్ టీచర్కి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, ఒక స్టూడెంట్కి లీడర్షిప్ ఎలా బిల్డ్ చేయాలి అని రాధాకృష్ణన్ కమిటీ 1948లోనే చెప్పింది. బట్ మనం దాన్ని పాటించలేదు. దాని తర్వాత కొన్ని రోజులకి కొఠారి కమిటీ రికమెండేషన్స్ మనం ఫాలో అయ్యాం. ఈ 10+2+3 ఎడ్యుకేషన్ సిస్టము, అంటే 10th క్లాసు +2 అండ్ +3 డిగ్రీ, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఫాలో అయ్యాం. 1985లో కొఠారి కమిషన్ ఏం చెప్పిందో తెలుసా? ప్రస్తుతానికి మన ఎడ్యుకేషన్ సిస్టంలో మన ఎక్స్పెండిచర్ 2.9% మాత్రమే ఉంది, కానీ దాన్ని 6%కి పెంచాలి అని 1985లోనే చెప్పింది. ఆఫ్ కోర్స్ 1968లో రిపోర్ట్ ఇచ్చినప్పుడు చెప్పింది, దాని రికమెండేషన్స్, దాని రివ్యూ 1985లో కూడా అదే చెప్పింది. బట్ ఎడ్యుకేషన్లో జీడిపి పర్సంటేజ్ కేవలం 2% మాత్రమే ఉంది. అంటే 6% టార్గెట్ పెట్టుకుంటే 2% అచీవ్ అయ్యాం. దట్ ఈస్ సో సాడ్ అండ్ సో వర్స్ట్ కూడా చెప్పాలంటే. తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 1985 వచ్చింది. మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ లేదా
ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అని చెప్పేసి ఇగ్నో వాళ్ళు స్టార్ట్ చేశారు. అంటే ఎవరైతే కాలేజెస్కి వచ్చి స్కూల్స్కి వచ్చి ఎడ్యుకేషన్ తీసుకోలేదో మీ ఇంటికే చదువు వస్తుంది, లేదా మీరు కేవలం ఓపెన్ డిగ్రీ ద్వారా రూరల్ యూనివర్సిటీస్లో, మరి ముఖ్యంగా రూరల్ యూనివర్సిటీస్, అప్పట్లో రూరల్ పాపులేషన్ ఈ రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి మైగ్రేషన్ ఎక్కువగా ఉండేది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే రూరల్ ఏరియాస్లో మనకు ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల పుష్ ఫ్యాక్టర్స్ అంటారు, లేదా రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండడము, స్కూల్స్ మంచిగా ఉండడము అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ రావడం పుల్ ఫ్యాక్టర్స్ అంటారు. ఈ పుష్ ఫ్యాక్టర్స్ పుల్ ఫ్యాక్టర్స్ వల్ల అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఎడ్యుకేషన్ వల్ల అందరూ రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి మైగ్రేట్ అయ్యారు. అలా మైగ్రేట్ అయ్యేటప్పుడు మనం ఆ మైగ్రేషన్ ఎలా ఆపాలి? ఒకటి, రూరల్ ఏరియాస్లో కూడా మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే విధంగా మార్చాలి. ప్రతి ఒక్క ఫార్మర్ తన పంట పొలాల్లో కూర్చొని కూడా చదువుకునే విధంగా నా యూనివర్సిటీని డిజైన్ చేయాలని చెప్పేసి న్యూ ఎడ్యుకేషన్ పాలసీస్ 1985లో ఇగ్నో వాళ్ళు ఈ రూరల్ యూనివర్సిటీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. మహాత్మా గాంధీ ఫిలాసఫీతో అండ్ గ్రాస్ రూట్స్ లెవెల్స్లో రూరల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. తర్వాత టీఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ కమిటీ రిపోర్ట్ కూడా వచ్చింది. సో ఎడ్యుకేషన్ సిస్టము ఎర్లీ చైల్డ్హుడ్ ఎవరైతే ఉన్నారో మనం ఎవరినైతే నెగ్లెక్ట్ చేశామో ఆ ఎర్లీ చైల్డ్హుడ్ కోసము, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసము మనం స్పెషల్ పాలసీస్ తయారు చేయాలి. ఎగ్జామ్లో రిఫార్మ్స్ తీసుకొచ్చింది అటానమస్ టీచర్ ట్రైనింగ్ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్. ఎందుకంటే గవర్నమెంట్ టీచర్ రిక్రూట్మెంట్ చేసుకున్నట్లయితే గవర్నమెంట్ యొక్క వాల్యూస్ని ఆ టీచర్ ట్రైనింగ్లో ఇంబైబ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఆ టీచర్స్ స్టూడెంట్స్కి అదే రుద్దుతారు. ఒక 5-6 ఏళ్ళు కనుక గవర్నమెంట్ మారకుండా అలాగే ఉంటే ఆ గవర్నమెంట్ పాలసీసే చిల్డ్రన్కి ఈజీగా రీచ్ అయిపోతాయి. అలా కాకుండా ఒక అటానమస్ బాడీ ఉండాలి అని టీఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. దాని తర్వాత నేషనల్ స్కిల్స్ని పెంచండి. కేవలం స్కూల్ ఎడ్యుకేషన్ ఇస్తే సరిపోదు. ఎందుకంటే చాలామంది వాలంటీర్ ఎడ్యుకేషన్ చేస్తూ ఉంటారు, స్కూల్స్కి రాలేని వాళ్ళు అండ్ మధ్యలో గ్యాప్స్ ఉన్నప్పుడు లేదా పని చేస్తూ చదువుకునే వాళ్ళు, వాళ్ళ కోసం వాలంటీర్ ఎడ్యుకేషన్ స్కిల్స్ని ఎన్హాన్స్ చేయండి అండ్ ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ సర్వీస్ని ప్రొవైడ్ చేయండి అండ్ నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రమోషన్ అండ్ మేనేజ్మెంట్ యాక్ట్ అని కొత్తగా తీసుకొచ్చి దాని తర్వాత వచ్చిందండి కస్తూరి రంగన్ రిపోర్ట్ ఆన్ స్కూల్ ఎడ్యుకేషన్. వన్ ఆఫ్ ద బెస్ట్ రిపోర్ట్ 2019లో వచ్చింది. దాని రికమెండేషన్సే 2020లో మనం తీసుకొచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రిపోర్ట్. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో డిజిటల్ ఎడ్యుకేషన్ మీద ఇన్సిస్ట్ చేసింది. అఫ్ కోర్స్ కరోనా రాకముందే ఆ రికమెండేషన్స్ మనకి 2019లోనే వచ్చింది. డాక్టర్ కె కస్తూరి రంగన్ గారు ఇచ్చిన రిపోర్ట్ May 31, 2019లోనే రిపోర్ట్ ఇచ్చారు. కానీ 1 year తర్వాత బాగా ఆలోచించి ఈ కరోనా క్రైసిస్ ఈజ్ ద బెస్ట్ టైమ్ టు ఇంప్లిమెంట్ దీస్ రికమెండేషన్స్. సో ప్రతి ఒక్కరికి డిజిటలైజేషన్ ఆఫ్ అగ్రికల్చరు, వీడియో క్లాసెస్, ఆడియో క్లాసెస్, పాడ్కాస్ట్లు, ఇలా ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ సిస్టంలో రెవల్యూషన్ తీసుకురండి. ప్రతి ఒక్కరికి అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ తీసుకురండి. ఎక్కడో వీధిలో గల్లీలో కూర్చునే వాడికి, ఢిల్లీలో కూర్చునే వాడికి సేమ్ రిసోర్స్ ప్రొవైడ్ చేయండి. అలా చేస్తే తప్ప ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ చేంజ్ అవ్వదు అని ఈ రిఫార్మ్స్ని డెవలప్ చేసింది. ఈ న్యూ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ మీద, డిజిటలైజేషన్ ఎలా అవ్వాలి అనే దాని మీద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజిటల్ ఎడ్యుకేషన్ కంపెనీస్ ఇన్ ఇండియా టెక్స్ట్బుక్.com CEO మనకు నెక్స్ట్ ఎపిసోడ్లో గెస్ట్గా రాబోతున్నారు. దయచేసి నెక్స్ట్ ఎపిసోడ్, ద 50th ఎపిసోడ్ ఆఫ్ యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్ ఆ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ రిఫార్మ్స్ విత్ టెక్స్ట్బుక్.com CEOతో ఉన్న పాడ్కాస్ట్ దయచేసి మిస్ అవ్వద్దు. ఈ ఫ్రైడే ఎపిసోడ్ రిలీజ్ అవబోతుంది, దయచేసి మిస్ అవ్వద్దు. మన హైయర్ ఎడ్యుకేషన్లో తీసుకున్నట్లయితే ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. మన గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ఎంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది స్టూడెంట్స్ తీసుకుంటే ఎంతమంది ఎన్రోల్ అవుతున్నారు దానిలో. ఒకప్పుడు 2011 టర్న్లో 20.8% ఉండేది. 2017లో పెద్దగా మారలేదు, 25% మాత్రమే అయింది. దాన్ని 50%కి మార్చే విధంగా ఈ న్యూ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ ఉండబోతున్నాయి. 2035కి 50% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఉండే విధంగా అండ్ నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అథారిటీ ఒకటి పెట్టి దాని కింద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఎలా ఉండాలి, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ ఏ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాలి అండ్ ఎడ్యుకేషన్లో టెక్నాలజీని ఎలా ఇంప్రూవ్ చేయాలి, టీచర్ ట్రైనింగ్ ఎలా ఉండాలి, ఎడ్యుకేషన్లో యాక్సెసిబిలిటీ ఎలా పెంచాలి, ఆ డిజిటల్ ఎడ్యుకేషన్ అందితే వరల్డ్ స్టాండర్డ్స్ని మన గల్లీలో ఉండే స్కూల్స్కి కూడా తీసుకురావచ్చు. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020. తర్వాత వొకేషనల్ ట్రైనింగ్ అని స్టార్ట్ చేశాము. మనకు less than 5% ఆఫ్ వర్క్ ఫోర్స్ అంటే ఏజ్ గ్రూప్ 19 to 24 మధ్యలో ఉండే వాళ్ళల్లో కేవలం 5% మాత్రమే వొకేషనల్ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు. అమెరికాలో 52% తీసుకుంటున్నారు, జర్మనీలో 75%, సౌత్ కొరియాలో 96%. అంటే సౌత్ కొరియాలో 15-16 years నుంచే పనిచేస్తూ ఏదైనా ఒక మంచి కంపెనీలో, ఒక MNCలో కానీ లేకపోతే స్కిల్ ట్రైనింగ్ తీసుకొని పనిచేస్తూ పార్ట్ టైమ్గా ఎడ్యుకేషన్ చదువుతూ పోతుంటారు.
ఒక డిగ్రీ నచ్చుద్ది, ఒక డిగ్రీ బాగుంటుంది, ఒక డిగ్రీ బాగుండదు, లేదా ఒక కంపెనీ జాయిన్ అవుతాం, ఆ కంపెనీకి స్కిల్స్ అవసరం, లేదా ఆ కంపెనీకి మెకానికల్ అవసరం. సో నేను వెళ్ళి మెకానికల్ డిగ్రీ చేసుకొస్తాను, ఒక 6 నెలలు గ్యాప్ ఇస్తారు, చదువుకొని రావచ్చు. లేదా నీకు జాబ్ నచ్చలేదు, జాబ్ మారాలనుకుంటున్నావు, సో నీ జాబ్ మారేటప్పుడు నీ డిగ్రీని కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు. సో టైం వేస్ట్ అవ్వకుండా, నీ మనీ వేస్ట్ అవ్వకుండా వేరే డిగ్రీకి షిఫ్ట్ అవ్వచ్చు. సో అటువంటి ఎడ్యుకేషన్ పాలసీ 2020 నుంచి ఇండియాలో రాబోతున్న విషయం మీకు తెలుసు. మన వొకేషనల్ కోర్సెస్ని 9th నుంచి 12వ గ్రేడ్ వరకు ఉన్న వొకేషనల్ కోర్సెస్ని డబల్ చేశాము. హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఖచ్చితంగా వొకేషనల్ కోర్సెస్ ఇచ్చే విధంగా. అండ్ మన డ్రాఫ్ట్ పాలసీస్లో 50% ఆఫ్ టోటల్ ఎన్రోల్మెంట్ రేషియోస్ రావాలంటే ఏం చేయాలి? వొకేషనల్ ట్రైనింగ్ ఈజ్ ద మస్ట్ అండ్ ఇట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ దట్ వీ కెన్ అఫోర్డ్. అండ్ ఈవెన్ మన అడల్ట్ ఎడ్యుకేషన్లో కూడా 2011 స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 26.5 crore అడల్ట్ నాన్ లిటరేట్స్ ఇండియాలో ఉన్నారు తెలుసా. అంటే 15 ఏళ్ళు దాటిన వాళ్ళలో 26 కోట్ల మంది ఇంకా ఎడ్యుకేషన్ పొందకుండా ఉన్నారు. వాళ్ళందరినీ మనం అట్లీస్ట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయకపోతే అట్లీస్ట్ స్కిల్స్ని ఎన్హాన్స్ చేయాలి. సౌత్ కొరియా మోడల్ని ఫాలో అవ్వాలి. అఫ్కోర్స్ 2020 నుంచి ఫాలో అవుతున్నాం, బట్ ఈ సౌత్ కొరియా మోడల్ మనం ఫాలో అవ్వాలి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్ అని మనకు ఎన్సీఆర్టీ ఉంటుంది. అఫ్కోర్స్ ఎన్సీఆర్టీ హెడ్ ఉంటుంది దానికి. అందులో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఒకటి స్టార్ట్ చేసి అడల్ట్ ఎడ్యుకేషన్ కోసము, అండ్ నేషనల్ అడల్ట్ ట్యూటర్స్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసాం. అంటే ఎవరైతే ఎడ్యుకేషన్ పొందకుండా ఉన్నారో 15 ఏళ్ళు దాటిపోయింది, ఇంకా ఎడ్యుకేషన్ అసలు పొందలేదు, ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి మనం మళ్ళీ స్కూల్స్లో జాయిన్ చేయలేము కదా. సో వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఎలా ఎన్హాన్స్ చేయాలి, ఎడ్యుకేషన్ ఏమీ లేకపోయినా సరే స్కిల్స్ని ఎలా ఎన్హాన్స్ చేయాలి అని ఎన్సీఆర్టీ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్ డిజైన్ చేసింది. ఇప్పటిదాకా మనం స్పెండ్ చేసేది కేవలం 2-3% ఆఫ్ అవర్ జీడీపీ. మన జీడీపీలో కేవలం 2-3% వరకు స్పెండ్ చేస్తున్నాం. కానీ ఇప్పటి నుంచి 6% స్పెండ్ చేయాలి. అందులో 4% హైయర్ ఎడ్యుకేషన్ మీద, 2% స్కూల్ ఎడ్యుకేషన్ మీద, అండ్ 1.4-2% ఎర్లీ ఎడ్యుకేషన్ మీద, ద వెరీ బేసిక్స్ ఫౌండేషన్ ఇచ్చే వాళ్ళ మీద. ఎందుకంటే ఇప్పుడు మనం అర్బన్ ఏరియాస్లో స్కూల్స్ చూస్తూనే ఉన్నాం. బేసిక్ ఎడ్యుకేషన్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 1 lakh, 1.5 lakh ఇలా ఛార్జ్ చేస్తున్నారు. బట్ 14 years వచ్చేంత వరకు గవర్నమెంట్ ప్రకారం మీ అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తుంది, అండ్ దట్ షుడ్ బి ఎఫోర్డబుల్. ఫ్రీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్స్లో చేరితే వస్తుంది, ఒప్పుకుంటాం. కానీ మామూలు ప్రైవేట్ స్కూల్స్లో కూడా కేవలం ఎఫోర్డబుల్ ఎడ్యుకేషన్ విధంగానే ప్రొవైడ్ చేయాలి. కానీ ఎన్ని స్కూల్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి? మనం ఎక్కడ ల్యాకింగ్ బిహైండ్ అవుతున్నాం. సో ఆ ఎడ్యుకేషన్ ఎఫోర్డబుల్గా ఎలా తీసుకురావాలి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో, డిజిటలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్లో, ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయిన textbook.com CEO మన నెక్స్ట్ ఎపిసోడ్కి గెస్ట్గా రాబోతున్నారు. అండ్ తనతో మనం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎలా ఉంది, అండ్ ఎడ్యుకేషన్ పాలసీలో డిజిటల్ రిఫార్మ్స్ని ఎలా తీసుకురావాలి, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎపిసోడ్ విల్ బి రిలీజింగ్ ఆన్ దిస్ ఫ్రైడే. డోంట్ మిస్ దిస్ ఎపిసోడ్. స్టే ట్యూన్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. నేను మీ హోస్ట్ దినేష్ డేవిడి.